పిల్లలు పిట్టల లెక్క రాలిపోతున్నా, క్లాసుల కంటే దావకాన్లలోనే ఎక్కువ గానొచ్చుకుంటా అరిగోసలు పడుతున్నా, రోజుకో తాన ఫుడ్ పాయిజన్ లై పిల్లల అమ్మా నాయనలు ఆగమైతున్నా గాని సర్కార్ పట్టించుకుంటలేదనుకుంటా గులాబీ పాటోలు గుస్సాయి బీఆర్ఎస్ గురుకుల బాట పట్టే వరకల్లా కాంగ్రెస్ సర్కార్ల మొత్తానికి చలనం వచ్చింది. ఇలా గురుకులాల చెకింగ్ల కానీ సీఎం రేవంత్ రెడ్డి పోతుండే వరకల్లా సర్కార్ కు సురుకులు అంటించుకుంటే ఎక్స్లైట్ల రాసుకొచ్చిండు కేటీఆర్. పాఠాలు చెప్పే తాన పాము కాట్లతోని పసిబిడ్డల పానాలు పోయినాయి. బీఆర్ఎస్ పాలనలా పిల్లలు ఎవరెస్ట్ ఎక్కితే ఏడాది కాంగ్రెస్ ఏలువడిలా దావఖాన్ల బెడ్లెక్కిర్రు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల బల్లె సీట్ల కోసం పోటీ ఉంటుండే, కానీ ఏడాది కాంగ్రెస్ ఏలువడిలా దావఖాన్ల బెడ్ల కోసం పోటీ పడే కాడికొచ్చింది కథ. దొంగలు పడ్డ 6 నెలల కన్నట్టు ఇప్పుడు గురుకులాల బాట పట్టిర్రు. ఏదో ప్రతిపక్షాలు పబ్లిక్ ఒక తీరుగా తిట్టిపోస్తురు గాని ఏదో ఎట్టికి పోవుడు కాకుండా పిల్లలకు మంచి తిండి పెట్టియుర్రి. ఫోటోలకు ఫోజులిచ్చుడు కాదు, పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపుర్రి. కెమెరాల ముంగట హంగామా చేసుడు కాదు, గురుకుల బిడ్డల గుండె సప్పుడి నుండ్రి. మందిని వేసుకపోయి దండయాత్ర చేయకుర్రి, గురుకులాలన్న తిప్పలు తీర్చే ప్రయత్నం చేయుర్రి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయే తెలంగాణ అనుకుంటా ఎక్స్ల రాసుకొచ్చి సర్కారుకు సలహాలు ఇచ్చిండు కేటీఆర్. మరి విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ సారతాన్నే ఉన్నా గాని ఇంత పతర పలసగా అయ్యేటట్టు, గురుకులాల మీద వస్తున్న వార్తలు బంద్ అయ్యేటట్టు, పిల్లల తిప్పలు తీరేటట్టు రేవంత్ సార్ ఏమంత పనితనం చూయిస్తాడో చూడాలిగా.